హాయ్ గైస్, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయిని. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి షెంగెన్ వీసా నుంచి టీఆర్సీకి పాసిబుల్ కాదా అని. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ షెంగెన్ వీసా టు టీఆర్సీ. అలా చేస్తే మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ షెంగెన్ వీసా నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి తర్వాత దాని టీఆర్సీ కోసం అప్లై చేసి ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు ఇవ్వరు. మళ్ళీ మీరు ఇక్కడ వచ్చాక మళ్ళీ రిటర్న్ ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలన్నా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీ ఇండియాలో ఎవరైతే ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నారో, లైక్ నాకు ముగ్గురు పరిచయం అయ్యారు. ముగ్గురు ఇట్లా ఇదే అడిగారు, షెంగెన్ వీసా నుంచి టీఆర్సీకి చేస్తున్నారు, ఇట్లా మా కన్సల్టెన్సీ వాళ్ళు 2.5 lakhs అడుగుతున్నారు. అంటే 2.5 lakhs దీనికి అసలు మీరు మాకు యాజ్ ఎ స్టూడెంట్గా టూరిస్ట్గా చేసినా కూడా అంత అవ్వదు. అసలు అంత అవ్వని కూడా అవ్వదు. నాకు స్టూడెంట్గా చేసేటప్పుడు నాకు 80Kనే అయ్యింది. వస్తే మీరు షెంగెన్ వీసా మీద వచ్చి ఒక 3 months ఉండాలనుకుంటే ఉండి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళండి. అంతేగాని ఈ షెంగెన్ వీసా నుంచి టీఆర్సీకి కన్వర్షన్ చేసి ఇక్కడ మేము వర్క్ పర్మిట్ తెచ్చుకొని మేము ఇక్కడ వర్క్ చేసుకుంటాం, మేము సంపాదించుకుంటాం అంటే అట్లా కుదరదు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ఫ్యూచర్లో. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 1 month నుంచి అది అడిగారు. బట్ నాకు ఇంకా నాకు అప్డేట్స్ ఇంకా రాలేదు దాని గురించి. సో రీసెంట్గానే వచ్చాయి. తర్వాత ఇవి కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో ఇది మీకు చెప్పాలనుకుంటుంది. మీరు ఎవరైతే షెంగెన్ వీసా నుంచి టీఆర్సీ కన్వర్షన్ చేస్తా అంటారో వాళ్ళు మాత్రం నమ్మకండి. ఆల్రెడీ ఒక అబ్బాయి 2 lakhs పోగొట్టుకున్నాడు. ఆల్రెడీ నాకు మెసేజ్ చేశాడు, 2 lakhs పోయినాయి అన్న, ఇట్లా నాకు అయ్యింది, నేను నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను చెప్పా స్టూడెంట్ వీసా మీదనే రా అని చెప్పా. సో మీరు ఎవరైనా సరే నమ్మకండి. షెంగెన్ వీసా నుంచి టీఆర్సీకి అది నమ్మొద్దు. ఇండియాలో ఉన్న మెయిన్ హైదరాబాద్లో చాలా ఉన్నాయంట, సికింద్రాబాద్లో ఒకటి ఉందంట, పంజాగుట్లో ఒకటి ఉన్నాయంట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, నమ్మకండి. కమింగ్ టు వర్క్ వీసా. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వర్క్ వీసా ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు ఇండియాలో ఉంటే ఇక్కడ వాళ్ళకి రిలేటెడ్గా ఏమైనా కంపెనీస్ ఉంటే వాళ్ళ వర్క్ వీసా మీకు ఇచ్చి ఇక్కడ పంపించడానికి రూల్ ఉంటుంది. బట్ ఏదో నార్మల్ కంపెనీస్ ఇక్కడ ఏదో పార్ట్ టైం జాబ్స్ కోసం వర్క్ వీసా అనేది చాలా రేర్. అది అసలు ఇవ్వను. ఇక్కడ మోస్ట్లీ ఏంటి అంటే మీరు ఒక 1 year వర్క్ చేయాలి. ఇక్కడ ఒక షాప్లో మీకు 1 year వర్క్ చేస్తే వాళ్ళ ఫ్రెంచ్ వాళ్ళు మిమ్మల్ని నమ్మితే మీకు ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ వీసా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ వాళ్ళే చేసిస్తారు. సో బట్ ఏంటి అంటే మీకు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ వర్క్ వీసా ఇవ్వడం అనేది అసలు అది జరగలేదు. రేర్ కేసు అసలు వినలేదు. సో మీరు అలాంటివి కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ప్రాసెస్ ఇవన్నీ చేసుకొని మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా మనీ వేస్ట్ చేసుకుంటా ఇలాంటివి చేయకండి. సో నేను చాలా అంటే చాలా గట్టిగా చెప్తున్నాను. వస్తే మీరు షెంగెన్ వీసా 3 monthsకి రండి, ఆర్ ఎల్స్ స్టూడెంట్ వీసా మీద. ఈ రెండే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఐదర్ ఇంకా వేరే ఏ వీసాలు మీకు పనికి రావు. ఇక్కడ మీకు అసలు ఎలిజిబుల్ కాదు అసలు అది. ఇక్కడ ఇంకొంతమంది నాకు అడిగారు ఏంటంటే డెలివరీ జాబ్స్. ఇక్కడ డెలివరీ జాబ్స్ అంత ఈజీ కాదు బ్రో. సిరెట్ నెంబర్ ఉండాలి. సిరెట్ నెంబర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆర్ ఎల్స్ ఇంటర్నేషనల్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం చాలా కష్టము. దానికి మీకు చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ఎలిజిబుల్స్ ఉండాలి. సో అవి మాత్రం ఇవ్వరు. మీరు ఎవరికైనా మెసేజ్ చేసి మీకు అడిగి ఉండొచ్చు. బట్ వాళ్ళు ప్రాపర్గా చెప్పి మీకు ఏదో ఈజీగా వచ్చేస్తుంది ఏం కాదు అని అంటే మాత్రం నమ్మకండి. అట్లా ఎవ్వరు ఇవ్వరు. అట్లా అనుకుంటే మేము కూడా జాయిన్ అవుతాం కదా బ్రో. ఇట్లా నార్మల్గా డెలివరీ జాబ్ చేసుకొని సంపాదించుకుంటాం కదా. సో అంత ఈజీగా ఇవ్వరు. సో అలాంటివి కూడా నమ్మకండి. డెలివరీ జాబ్స్ అంత ఈజీ ఇక్కడ కాదు. చాలా కథలు ఉంటాయి. బైక్ కొనాలి, లైసెన్స్ తీయాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లేకపోతే మీకు ఫైన్ కూడా పడుతుంది. ఇక్కడ పోలీసు అడుగునే ఉంటారు. మీకు 360 degreesలో ఒక 200 meters పోలీసులే ఉంటారు. దొరికిరంటే ఇక మీకు ఇంకా ఫైన్ మాత్రం గట్టిగా వేస్తారు. సో చూసుకోండి. అలాంటివి కూడా నమ్మకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను పక్కా రిప్లై ఇస్తాను.